హాయ్ అండి. ఈరోజు మనం మటన్ కైమా కూర చేసుకుందాం. గ్యాస్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకుందాం. 2 పచ్చిమిరపకాయ చీలిక ముక్కలు వేసుకొని చిటపటలాడేంత వరకు వేయించుకుందామండి. అవి చిటపటలాడిన తర్వాత కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకుని దానిలో వాటర్ ఎగిరేంత వరకు వాటిని వేయించుకుంటూ ఉండాలండి. దానిలో వాటర్ ఎగిరిన తర్వాత 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుందామండి. దానిలో ఒక పావు కిలో మటన్ కైమా వేసుకుని బాగా కలుపుకుందాం. మటన్ కైమాలో వాటర్ ఎగిరి నూనె పైకి తేలేంత వరకు స్లోలో కలుపుకుంటూ ఉందామండి. వాటర్ అయితే ఎగిరిపోయిందండి. దాంట్లో చిటికెడు పసుపు, ఉప్పు, తగినంత కారం వేసి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కూరకు తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకుందామండి. మటన్ కైమా ఉడికేయడానికి 2 విజిల్ వేయించుకుందామండి. 2 విజిల్ వేయించుకున్న తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకుందామండి. మూత తీసి చూసుకుంటే ఈ రకంగా వచ్చింది. ఇది ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చిన్నగా ఒక మసాలా ముద్దను తీసుకుని వేసుకుందామండి. మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. దగ్గర పడేంత వరకు కొంచెం ఎగరబెట్టుకోవాలండి. కూర చూడండి, కూర ఎగిరిపోయిందండి. కూర బాగా రెడీ అయిపోయి ఉంది చూడండి. నాకైతే ఇలా వచ్చింది. మీకు ఎలా వచ్చిందో మీరు కామెంట్స్లో తెలపండి. బాయ్.